హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము ఫస్ట్ టైం పనసకాయని కట్ చేస్తున్నాము. విజయవాడలో మేము పనసకాయ తొనలు చూసాం, కానీ పనసకాయలని ఇలా కట్ చేయడం కానీ అంత ఎక్కువగా దొరకదు కాబట్టి ఎక్కువగా చూసింది కూడా లేదు. కానీ ఇక్కడ కర్ణాటకలో మేముంటున్న ఏరియాలో ఎక్కడ చూసినా పనసకాయలే. రోడ్డు పక్కన ఎక్కడ చూసినా పనసకాయ చెట్లే ఉంటాయి. అవి అలా చెట్లకు అలానే ఉండిపోతాయి. అయితే చిన్న పనసకాయనైతే మేము కట్ చేసి వాటితో కర్రీ, కబాబు, బిర్యానీ అవన్నీ చేసాం. కానీ ఇలా పండిన కాయని మాత్రం కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఈ కాయని పంపించారు. ఇది ఆల్రెడీ పండింది. అయితే ఫస్ట్ ఈ పనసకాయని కట్ చేసే ముందు ఫుల్గా హ్యాండ్స్కి ఆయిల్ రాసుకోవాలి. ఏదో ఒక ఆయిల్ హ్యాండ్స్కి, చాక్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది కట్ చేసేటప్పుడు ఒక వైట్ కలర్లో ఒక లిక్విడ్ లాంటిది వస్తుంది. అది కానీ అంటుకుందంటే ఇంకా అది వదలదు. అందుకని ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్నాము. ఆయిల్ అయితే అప్లై చేసుకొని మధ్యలోకి అయితే కట్ చేసాము. అది అంత కష్టంగా లేదు, ఈజీగానే కట్ అయింది. ఆ తర్వాత ఇంకా వీటి లోపల ఉన్న తొనల్ని ఎలా తీయాలో మాకు అస్సలు అర్థం కాలేదు. ఫస్ట్ టైం కట్ చేస్తున్నాం కాబట్టి. అయితే ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు ఉంటారు మా కింద ఫ్లాట్లో. అయితే ఆంటీ వాళ్ళని పిలిచాము. ఆంటీ చాలా సింపుల్గా ఈ తొనల్ని అయితే తీశారు. ముందు దీన్ని చిన్నగా కట్ చేసుకొని ఆ మధ్యలో తెల్లగా ఉంది చూడండి, దాన్ని కట్ చేస్తే ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నారు కదా, ఇలా పైన దాన్ని ఇలా కట్ చేస్తే తొనలు చాలా సింపుల్గా వస్తాయి. ಅವ್ರು ಹಣ್ಣಾಗಿರೋದೇ ಕೊಟ್ಟಿದ್ರು. ಹಣ್ಣಾಗಿದೆ ನಾನು ತಗೊಂಡ್ ಬರ್ತೀನಿ ಅಂತ ನಾವು ಚರ್ಚಲ್ಲಿದ್ದಾಗ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗಿ ಅವರು ಮನೆಯಲ್ಲಿರೋ ಮರ ಇದು ಚೆನ್ನಾಗಿದ್ಯಾ, ఆంటీకి చాలా ఇష్టం అంటాం. అమ్మని కూడా అంటే అమ్మ ఇల్లు ఇలా బేకు బేకు నాకు ఇష్టం అంటారు అంకుల్. అందుకే మనం ఎప్పుడు కొయ్యలేదు కదా, ఇప్పుడు ఆంటీ చూపించారు కాబట్టి ఇంకోసారి సూపర్ కోసేస్తాం. అబ్బో సూపర్గా. ఈ పనసకాయని కట్ చేస్తూ మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఇది ఎంత టేస్టీగా ఉందో అండి, చాలా స్వీట్గా చాలా బాగుంది. అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసుకొచ్చి పండిన తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాం కదా, మాకైతే భలే అనిపించింది. ఫస్ట్ టైం మేము ఈ పనసకాయని కట్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా అనిపించింది. చాలా సింపుల్గా మేము కట్ చేసాము, అన్ని తొనలన్నీ తీసాము. చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంది. పనసకాయ తినడం చాలా మంచిదండి, మీకు దొరికితే అస్సలు మిస్ అవ్వద్దు. పనసకాయ తొనలు మాత్రమే కాదు, అందులో ఉండే గింజలు కూడా చాలా మంచిది. చాలా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అసలు ఒకటి కాదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ గింజల్ని బొగ్గులు మీద వేసి కాల్చి తింటారు కొంతమంది, చాలా బాగుంటాయి. లేదంటే ఆ గింజలతో కూడా కర్రీ చేసుకొని తింటారు, చాలా మంచిది. మీకు దొరికితే మీరు ట్రై చేయండి. చూడు ఆంటీ ఎలా తెస్తున్నారు ఒకసారి. ఆంటీ బాగుంది అని ತೊಳೆ ಬಿಡಿಸ್ತೀನಿ, ಕುಯ್ಯಕ್ಕೆ ಶಕ್ತಿಪೋದು. మనకి చాలా మార్కెట్స్లో పనసకాయ పొట్టు ఉంటుందండి. అంటే లేత పనసకాయని పొట్టులాగా చిన్నగా కట్ చేసి ఇస్తారు. దాంతో కూడా పనస పొట్టు కూర చేసుకుంటారు, చాలా మంచిది. మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. పండిన పనసకాయలు మాత్రమే కాదండి, లేతవి చిన్న పనసకాయలు ఉంటాయి కదా, అందులో కూడా చాలా ఫైబర్ ఉంటుంది. హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి ఆ కాయ నుంచి. దాన్ని కర్రీ కానీ, ఫ్రై కానీ, బిర్యానీ, కబాబ్ ఇలా చాలా రకాల రెసిపీస్ చేస్తారు. అలా చేసుకొని తింటే హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయండి. ఇందులో సఫిషియంట్ ఐరన్, ఫైబర్, ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే బెస్ట్ రీప్లేస్మెంట్ అండి ఇది. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా ఈ పనసకాయ నుంచి వస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన ఇది వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ పనసకాయ తినడం వలన బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ ఫంక్షనింగ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వలన ఇది స్కిన్ డ్యామేజెస్ నుంచి చాలా కాపాడుతుంది. సన్ స్ట్రోక్ నుంచి స్కిన్ని కాపాడి స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయీగా, హెల్తీగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మేము మీడియం సైజులో ఉన్న పనసకాయని కట్ చేసాము. మీడియం సైజులో ఉన్నది కట్ చేస్తేనే మాకు 2 పెద్ద గిన్నెల నిండా ఈ పనస తొనలు వచ్చాయండి. అదే ఇంకొంచెం పెద్దగా ఉంది అంటే చాలా పనసకాయ తొనలు వస్తాయి. బేబీ జాక్ ఫ్రూట్తో చేసిన రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి.
చూసారు కదా, చాలా సింపుల్గా పనసకాయని కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయినా కూడా కరెక్ట్గా కట్ చేసామండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.